నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. మన దగ్గరికి ఇప్పుడు పేషెంట్ దుర్గాప్రసాద్ అని మాదాపూర్ నుంచి రావడం జరిగింది. తనకి యాక్చువల్గా ఒక 6 months బ్యాక్ తను బండి మించి యాక్సిడెంటల్గా పడడం జరిగిందనమాట. పడినప్పుడు తనకి L3, L4, L5లో డిస్క్ బల్జెస్ వచ్చినాయి. అలాగే సర్వైకల్ దగ్గర కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సర్వైకల్ దగ్గర C3, C4, C5లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సర్వైకల్ దగ్గర మనం తన్ని అంతా పరీక్షించిన తర్వాత అవన్నీ సరిచేసాం. తర్వాత అలాగే తనకి వోకల్ కార్డ్లో కూడా ప్రాబ్లం వచ్చింది. అంటే తను స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు అనమాట. అంటే కొంచెం ముద్దుగా రావడం అనేది జరిగింది. దాన్ని ఇప్పుడు మనం వోకల్ కార్డ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసి తన యొక్క వాయిస్ ఎలాగ వస్తుంది, అలాగే తనకి చెవి వినిపించడం కూడా ఆ యాక్సిడెంట్ పూర్వకంగా తగ్గిందనమాట. ఆ చెవి యొక్క ఇది ఇంక్రీజ్ అవుతుంది నెమ్మదిగానే. ఇప్పుడైతే మనం వోకల్ కార్డ్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఆ వోకల్ కార్డ్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత తన వాయిస్ ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్తారు అసలు ఎలా ఏంటి అనేది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉందా చేసిన తర్వాత లేదా అనేది ఒకసారి వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మర్మాలు ఉన్నాయి ఇక్కడ, ఈ వోకల్ కార్డ్కి సంబంధించిన మర్మాలు. ఆ మర్మాలు మనం ఏ మర్మాలు చేసాము ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వోకల్ కార్డ్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? నీ పేరు చెప్పు. గట్టిగా. ఓకే, గుడ్. ఇప్పుడు అలాగే తనకి చెవిలో ప్రాబ్లం ఉందన్నమాట, వినికిడి శక్తి ప్రాబ్లం అనేది. ఆ ప్రాబ్లమ్ని కూడా మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తాం అన్నమాట. అది తర్వాత C3, C4, C5లో మెడ దగ్గర ఉన్నటువంటి బల్జెస్ని మనం నెక్ రొటేషన్ ద్వారా తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మవ్యాధులకు భుజము, మెడ, వెనుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏలేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, KBHB, హైదరాబాద్. నా పేరు కేవి స్వామి, అంటే కట్టా వెంకటేశ్వర స్వామి. మా అబ్బాయి యాక్సిడెంట్ వల్ల మొత్తం వినపడటం తగ్గిపోయింది, మాట పడిపోయింది. మాట చాలా చిన్నగా తిరగనట్టు వచ్చేది. తీసుకొచ్చాం, ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మాట చాలా బాగా క్లియర్గా వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారికి. ఒక 2 సంవత్సరాలు అవుతుందండి. ఇంతకుముందు ఎక్కడన్నా వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించారా సార్? 2-3 సార్లు చేయించానండి. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. మొత్తం చెకప్ బుర్రకి చేయించానండి, మొత్తం అన్నిటికి చేయించాను. ఎక్కడ ప్రాబ్లం లేదన్నారు. చెవు మిషన్ వేయించితే అది ఓరు వచ్చేస్తుందనేసి ఎట్టుకోలేకపోయాడండి. ₹1,00,000 తగలేసాను ఆ మిషన్లకి. ప్రాబ్లం డాక్టర్లు కాదనుకోండి, మనోడికి ఇదైంది. దాని మీద మిషన్లో పక్కన ఎట్టుకోవాల్సి వచ్చిందండి. వోకల్ కార్డ్స్ గురించి చూపించారా సార్? లేదు సార్.
ఎక్కడికే ఇలాగా తీసుకెళ్ళలేదు. అంటే మామూలుగా ఇంగ్లీష్ మందులు అవి రాశారు. ఏం రాసినా ప్రయోజనం జరగలేదు. మన డాక్టర్ గారి దగ్గరికి, శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చాం. ఈయనైనా నేను మా రాజమండ్రి పేరవరం అని ఉందండి, అక్కడ క్లాస్ జరిగితే అక్కడికి వచ్చారు ఆయన. అక్కడ విని హైదరాబాద్ తీసుకొచ్చానండి. సూపర్ అనిపించింది సార్, బాగుంది. ఎమ్మటనే మాట తేడా అనిపించింది కదా సార్, చాలా బాగుంది. నాకైతే సంతోషం. మీ పేరేంటండి? మాట గట్టిగా దుర్గా ప్రసాద్ అని గట్టిగా చెప్పు. గట్టిగా దుర్గా ప్రసాద్. మాట అలా కూడా వచ్చేది కాదండి, మాట మాత్రం బాగా చెప్తున్నాడు. ఇంప్రూవ్ అయ్యింది. ఈ అన్నం ఇంకొక వారం 2 వారాలు తీసుకొస్తే మొత్తం క్లియర్ అవుతుందని నా ఆశ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.